జోజో టీవీ. మాయా చెట్టు ఇంకా కోడిగుడ్డు. లాలి అనే ఒక అందమైన కోడి ఉండేది. చాలా త్వరలోనే అది గుడ్లు పెట్టబోతోంది. కానీ అది ఎప్పుడూ ఈ విషయం గురించి కంగారు పడుతూ ఉండేది. ఏదో ఒక వ్యాపారి లేక ఏదో ఒక అత్యాశగల వ్యక్తి దాని గుడ్లను దొంగిలించి తినేస్తారేమో అని. ఇంకా అది దాని పిల్లల్ని ఎప్పటికీ కలవలేదేమో అని అది ఎప్పుడూ ఈ విషయం గురించే కంగారు పడుతూ ఉండేది. ఒకరోజు అది ఒక చెట్టు కింద కూర్చొని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ దానికి ఏడుపు వచ్చేస్తుంది. ఏం చేయను, నా గుడ్లు ఇవాళ కాకపోతే రేపైనా బయటికి వస్తాయి. ఒకవేళ అవి బయటికి వస్తే వాటిని ఎక్కడ దాయాలో అర్థం కావడం లేదు. ఎవరో ఒకరు వస్తారు, ఇంకా నా గుడ్లని దొంగిలించి తినేస్తారు కూడా. నేను ఎప్పటి నుంచో గుడ్లు పెడుతున్నాను, కానీ నా పిల్లల్ని కలవలేకపోతున్నా. అయ్యో భగవంతుడా, నాకు సహాయం చెయ్యి, ఏదైనా చెప్పు. ఆ కోడి మాటలు విని చెట్టు మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఒక మాయా చెట్టు కాబట్టి. అది దాని ఆకులన్నీ చల్లుతూ కోడితో ఇలా అంటుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎవరు? అరే, నువ్వు ఏ చెట్టు కింద అయితే ఉన్నావో ఆ చెట్టునే నేను. నువ్వు మాట్లాడగలవా? నేనేదో మామూలు చిన్న చెట్టును కాదు. నేను ఒక పెద్ద ఋషి తపస్సు వల్ల వచ్చిన చెట్టును. ఒక ఋషి నా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేవాడు. దాని ద్వారా మాయలు కూడా నేర్చుకున్నాను. నేను నీకేమైనా సహాయం చేయగలనా? కోడి దాని బాధలన్నీ చెట్టుకి చెప్తూ ఉంటుంది. చెట్టు గట్టిగా నవ్వుతుంటుంది. ఇదేమంత పెద్ద విషయమేం కాదు. నువ్వు నీ గుడ్లని నా చెట్టు కింద పెట్టు. నేను ఎవరు వచ్చినా కానీ వాటిని మాయం చేసి కనపడకుండా చేస్తాను. అలా జరుగుతుందా? తప్పకుండా. అయితే సరే, నేను నా గుడ్లని ఇక్కడే పెడతాను. కోడి నిర్ణయించుకుంటుంది చెట్టు చుట్టుపక్కలే ఉండాలి అని. అది గుడ్లను పెట్టిన తర్వాత చాలా ఆనందిస్తుంది. చెట్టు పగలు రాత్రి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఎవరైనా ఆ గుడ్లను చూసినా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి గుడ్లు కనబడకుండా పోతాయి. పిల్లలు బయటికి రాగానే కోడి చాలా ఆనందిస్తుంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు. నా ముగ్గురు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇప్పుడు నేను నా గ్రామానికి తిరిగి వెళ్తున్నా. మాయా చెట్టు, నువ్వు అన్నిటికన్నా నా మిత్రుడివి. నేను నీకు రాఖీ కడతాను. చెట్టు చాలా ఎమోషనల్ అవుతుంది. కోడి తన పెద్ద తాడుని తెచ్చి చెట్టుకి కడుతుంది. ఇంకా దానికి సెలవు చెప్పి ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. నకిలీ సింహం మాస్కులో ఎలుగుబంటి ఇంకా తెల్ల సింహం. ఒకరోజు అడవిరాజు సింహానికి ఒక కల వస్తుంది. ఏంటి అంటే సింహం మిత్రుడు బిజ్జు అతని దగ్గరికి రమ్మంటున్నట్టు. సింహం రాజు అతన్ని కలవడానికి వెళ్తాడు. ఇంకా ఒక సింహం మాస్క్ని తీసుకుని వెళ్ళి అతను ఏనుగుకి ఇస్తాడు. ఇంకా ఇలా అంటాడు. చూడు ఏనుగు, కొన్ని రోజులు నేను నా మిత్రుడు బిజ్జుని కలవడానికి వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, నేను అడవిలో లేనప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇంకా నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది. అందుకే నకిలీ మాస్కునిస్తున్నాను. దీనిని నువ్వు నీ దగ్గర పెట్టుకో. ఇంకా ఒకవేళ అడవిలో నీకు అనిపించినప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అని నువ్వు ఈ ముసుగుని ఏదైనా ఒక జంతువుకు వేసేయి. అది అచ్చం నాలాగే మాట్లాడేలా చెప్పు, సరేనా? నేను కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సింహం రాజు అతని ప్రయాణం మొదలు పెడతాడు. ఇంకా ఆ ముసుగుని ఏనుగు చాలా జాగ్రత్తగా దాచిపెట్టి దాని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఒక తెల్ల రంగు సింహం అడవి మొత్తాన్ని ఊపేస్తుంటుంది. ఏంటి? నేను అసలు ఏమంటున్నాను? ఇది తెల్ల సింహమేనా? ఇప్పుడు ఈ నకిలీ మాస్కుని పెట్టుకుని దానితో ఎవరు గొడవ పడతారు? అయ్యో, ఎంత సమస్యలో పడ్డాను నేను. ఏనుగు దాని మిత్రుణ్ణి పిలుస్తుంది. అది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటిని ఆ ముసుగు వేసుకోమని చెప్తుంది. ఇంకా రాజు చెప్పిన మాటలన్నీ దాంతో చెప్తుంది. ఎలుగుబంటి ఇలా అంటుంది. అదంతా సరేలే, కానీ నేను ఈ తెల్ల సింహంతోని అసలు ఎలా పోటీ పడగలుగుతాను? నాకు అంత శక్తి లేదు కదా. ఇంకా ఎవరినైనా చూసుకో.
ఎలుగుబంటి నేను చెయ్యను అని వెనక్కి తప్పుకుంటుంది. ఏనుగు కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఇంత పెద్ద బాధ్యత అని ఎవరికివ్వాలి అని. ఈ నకిలీ ముసుగుని వేసుకుని భయపెట్టడం మాత్రమే కాదు, గొడవ పడాలి కూడా. ఏనుగు మళ్ళీ ఇంకొకసారి ఎలుగుబంటికి అర్థమయ్యేలా చెప్తుంది. ఈసారి నువ్వు కావాలంటే రాజు ముందర చాలా మంచి పేరు తెచ్చుకోగలవు ఎలుగుబంటి. ఒకసారి ప్రయత్నించి చూడు. అది నీ ముసుగుని చూసి భయపడుతుందేమో, ఇంకా నేను చూడగానే వెళ్ళిపోతుందేమో. నువ్వు ప్రయత్నించకుండానే కాదు అంటున్నావు. ఈసారి ఎలుగుబంటి ఏనుగు మాటలు విని ఆ నకిలీ ముసుగుని వేసుకుని తెల్లసింహం ముందుకు వెళ్తుంది. సింహం చాలా ఆశ్చర్యపోతుంది. అది ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సింహాన్ని చూడలేదు. ఎవరి మొహమైతే సింహంలాగా, ఇంకా శరీరమంతా ఎలుగుబంటిలాగా ఉండడం దానికనిపిస్తోంది ఇది ఏదో మాయా సింహం అని. అందుకే అది దాన్ని చూడగానే భయపడి అడవిని వదిలిపెట్టి పారిపోతుంది. ఇంకా ఇదంతా చూసి ఎలుగుబంటి ఇంకా ఏనుగు గట్టిగా నవ్వుతూ ఉంటారు. అంతలో సింహం రాజు మళ్ళీ తిరిగి అడవికి వస్తాడు. అతను కూడా ఎలుగుబంటిని సింహం తలతో చూసి ఆశ్చర్యపోతాడు. ఏనుగు సింహానికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది. ఓరే, ఇది అయితే చాలా బాగా జరిగింది. ఈ నకిలీ మాస్క్ మీ అందరి ప్రాణాలు కాపాడింది. ఇంకా ఎవరికీ ఏ నష్టం కూడా జరగలేదు. నేను మీరు చేసిన పనికి చాలా ఆనందపడుతున్నాను. ఏనుగు, ఇవాటి నుంచి నేను రిటైర్ అవుతున్నాను. ఇక ఈ అడవి బాధ్యత మొత్తం కూడా నీదే. ఏనుగు నిజాయితీ వల్ల అడవికి రాజు అయింది. ఇంకా రాజా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇద్దరు మిత్రులు ఇంకా దొంగ. చందన్ ఇంకా రాఘవ్ ఇద్దరు చాలా మంచి మిత్రులు. ఇద్దరి దగ్గర ఏ పని లేదు. రోజంతా గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా అడవికి తిరగడానికి వెళ్ళేవారు. ఒకరోజు పూర్తి గ్రామమంతా ఒక పుకారు పాకుతుంది. ఏంటి అంటే తొందరలోనే గ్రామంలో ఉన్న బ్యాంకుకి దొంగలు దొంగతనానికి వస్తున్నారని. చాలా రోజుల నుంచి గ్రామ ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరు మిత్రులకి కూడా ఈ విషయం తెలుసు. అరే యార్, ఈ దొంగ ఎవడు? కష్టపడి సంపాదించేది లేదు, కానీ తేలికగా దొంగతనం చేసి జీవితం గడుపుతున్నాడు. కానీ ఇది చాలా తప్పురా. ఇలా అందరి డబ్బులు తీసుకోవడం అది అసలు మంచిది కాదు. ఇది చాలా తప్పు. అయితే మనమే దీని గురించి ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ దొరికితే మనం అతన్ని పోలీసులకు పట్టిద్దాము. అదిగో అక్కడ చూడు, పోలీసులు వాళ్ళని పట్టుకుంటే 10,000 బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు కూడా. ఇద్దరి మిత్రులు బహుమతి పొందాలి అని చాలా కష్టపడతారు. వాళ్ళు కోరుకుంటారు బ్యాంకులో డబ్బు దొంగతనం అవ్వకూడదని, ఇంకా దొంగ పట్టుబడాలి అని. ఇద్దరూ పగలు రాత్రి దొంగని వెతుకుతూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి గుర్రాల శబ్దం వినిపిస్తుంది. అవి అర్ధరాత్రి వస్తూ ఉంటాయి. అరే మిత్రమా, ఆ గుర్రాల శబ్దం ఎక్కడిది? పద అదేంటో చూద్దాం. వాళ్ళిద్దరూ ఆ గుర్రం శబ్దం వైపుగా వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అడవి మధ్యలో అక్కడ ఒక వ్యక్తి చాలా పెద్ద గుంత తవ్విస్తూ ఉంటాడు గుర్రం మీద కూర్చుని. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మిత్రులు అక్కడికి వచ్చి చూసేసరికి ఆ గొంతులో నుండి సొరంగ మార్గం తవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ సొరంగ మార్గం నేరుగా వాళ్ళ గ్రామంలోని బ్యాంకు దాకా వెళ్తుంది. ఆ విషయం వాళ్ళు పోలీసులకు చెప్తారు. అవకాశం చూసుకుని పోలీసులు ఇద్దరు దొంగలని పట్టుకుంటారు. అరే వాహ్, మీరిద్దరూ చాలా మంచి పని చేశారు. మీరిద్దరూ దొంగ సమాచారం ఇచ్చినందుకు 10,000 రూపాయల బహుమతి మీకు సొంతమైంది. చాలా చాలా ధన్యవాదాలు. ఇద్దరు మిత్రులు చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడు ఒక దొంగ వాళ్లతో, మీ ఇద్దరి వలన నా ప్లాన్ అంతా కూడా నాశనమైపోయింది. బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరిని అస్సలు వదిలిపెట్టను. అరే వెళ్ళు వెళ్ళు. జనాల్ని మోసగించటం, జనాల డబ్బుని దోచుకోవడమే నీ పని. జైల్లోకి వెళ్ళి ఇక పిండి రుబ్బు. ఇలాంటి బెదిరింపులకి మేము భయపడము. ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి చాలా ఆనందంగా వాళ్ళ ఇంటికి 5,000 రూపాయలు తీసుకుని వెళ్తారు. ఇంకా కొత్త వ్యాపారం మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళ జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటారు. సోనా అనే ఒక ఎద్దు ఉండేది. ఆ ఎద్దు భార్య కొంతకాలం క్రితమే చనిపోతుంది.
ఇప్పుడు ఆ ఎద్దు రెండవ పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆ ఎద్దు మొదటి భార్యకి ఒక సంతానం ఉంటుంది. ఆ బిడ్డ పేరు గోలు. గోలు చాలా మంచివాడు, ఇంకా అతని తల్లిని చాలా ప్రేమించేవాడు. కానీ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిలో వాళ్ళ అమ్మని వెతుక్కునేవాడు. కానీ అతని ఇంకొక తల్లి వచ్చిన తర్వాత తను గోలుని అస్సలు ఇష్టపడేది కాదు, ఎలా అయితే తన సొంత తల్లి ఇష్టపడేదో. ఇప్పుడు సోనా ఎద్దు కూడా చాలా బిజీగా ఉండేది. అది తన కొడుకు పైన అస్సలు ధ్యాస పెట్టేది కాదు. ఒకరోజు సోనా రెండవ భార్య రమోనా దాని అక్కని తన ఇంటికి పిలుస్తుంది. రమోనా వాళ్ళ అక్క తల్లి కాబోతుంది. తన రోజంతా తనతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా చూసి గోలు చాలా ఆనందపడతాడు. ఇంకా అతని పిన్ని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. మాటి మాటికి ఈ విషయం రమోనాకి అస్సలు నచ్చదు. ఎప్పుడు చూసినా మా అక్క దగ్గరికి వచ్చి కూర్చుంటున్నావు. వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొని తిను. నువ్వెక్కడికి రావాల్సిన అవసరం నీకు లేదు. ఇప్పుడు తను మళ్ళీ తల్లి కాబోతుంది. త్వరలోనే మా ఇంటికి ఒక మంచి బాబు రాబోతున్నాడు. నువ్వు అచ్చం మీ అమ్మలాగానే ఉన్నావు. నాకు నువ్వు కాస్త కూడా నచ్చవు. గోలు ఆరోగ్యం కూడా రోజురోజుకి పాడవుతూ ఉంటుంది. కానీ అతని ప్రేమ రమోనా వాళ్ళ అక్క మీద పెరిగిపోతూనే ఉంటుంది. రమోనా వాళ్ళ అక్క కూడా వచ్చిపోతూ అతనికి పాలిస్తూ ఉండేది. ఇంకా అతన్ని బాగా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు రమోనా బజార్కి కొంత పని మీద బయటకు వెళ్తుంది. ఇంకా అక్కడ రమోనా వాళ్ళ అక్కకి కడుపులో బాగా నొప్పి ఉంటుంది. అరే గోలు, వెళ్ళి చెల్లిని పిలుచుకొనిరా. గోలు పిన్ని మాటలు వినగాని అతని సవతి తల్లి రమోనాని వెతకడానికి అడవి వైపుకు వెళ్తాడు. ఇంకా వాళ్ళ అమ్మని తిరిగి తీసుకుని వస్తాడు. పూర్తి దారంతా రమోనా అతన్ని తిడుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ విషయం అబద్ధమైతే ఇవాళ రాత్రి నీకు భోజనం పెట్టను, అర్థమైందా? కానీ రమోనా తన అక్కని చూడగానే ఇంటికి వచ్చి గోలు చెప్పిన మాటలపైన నమ్మకం కుదురుతుంది. తను వెంటనే డాక్టర్ని పిలిచి తనకు వైద్యం చేయిస్తుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత రమోనా అక్క తనతో ఇలా అంటుంది. ఇవాళ నీ కొడుకు గోలు లేకపోతే నేను చనిపోయేదాన్ని చెల్లి. రమోనా తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. తను సోనాతో ఇలా అంటుంది. నేను నీ కొడుకుని అస్సలు ప్రేమించేదాన్నే కాదు. ఎప్పుడూ నా సొంత కొడుకులాగానే భావించాను. కానీ నిజంగా గోలు చాలా మంచివాడు. మనం కలిసి వీడిని ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళ అమ్మ ఉంటే ఎలా చూసుకునేదో అలా. ఇప్పుడు సోనా ఇంకా గోలు ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు. ఒకరోజు నక్క ఇంకా కుక్క గొడవ పడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాళ్ళిద్దరి గొడవ ఎంత పెద్దగా అవుతుంది అంటే వాళ్ళని రాజాసింహం దగ్గరికి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. రాజాసింహానికి చాలా కోపం వస్తుంది. కుక్క ఇంకా నక్కని ఇలా అడుగుతాడు. ఏమేమిటి? మీరిద్దరూ ఎందుకంతగా గొడవ పడుతున్నారు? ఏమైనది నక్క? నక్క రాజుతో, మహారాజా, నేనేం చెప్పాలి? ఈ కుక్క ఉంది కదా, అది ప్రతిరోజు నా మామిడి పండ్లని తినేస్తుంది. నేను అన్ని చోట్ల తిరిగి మంచి మంచి మామిడి పళ్ళు తీసుకొని వస్తున్నాను. నా పండ్లు మొత్తం అది తినేస్తుంది. అలాంటి దొంగతనం నేనేం చేయలేదని అంటుంది. దాని మామిడి పళ్ళనే నేనే దొంగిలించానని అంటుంది. అయ్యో లేదు మహారాజా, అది అబద్ధం చెప్తుంది. నేనేం దాని పళ్ళు తినలేదు. ఇంకా అదే నేను దాచిపెట్టుకున్న మామిడి పండ్లను దొంగిలించి తినేస్తుంది. ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. నేను దీన్ని పట్టుకున్నాను, అందుకే అది నాతో గొడవ పడుతుంది. మామిడి పళ్ళు తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. అదైతే నక్క, నేను కుక్కని. నేను మామిడి పండు కోసుకురావడానికి ఎంత కష్టమవుతుంది చెప్పండి? రాజాసింహం ఇద్దరి మాటలు వింటుంది. కానీ ఎవరు నిజం చెప్తున్నారో కనుక్కోవడం చాలా కష్టమైపోతుంది. అప్పుడే రాజా కళ్ళు పావురం పైన పడతాయి. ఇంకా రాజా పావురంతో ఇలా అంటాడు. ఒరే చెప్పు పావురమా, ఈ సమస్యకు నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా? చాలా మంచి ఉపాయం ఉంది. మీరు నాతో పాటు మాయా మామిడి చెట్టు దగ్గరికి రండి. వీళ్ళిద్దరినీ తీసుకుని వెళ్దాం. అక్కడ పాలకు పాలు, నీళ్లకు నీళ్లు అవుతాయి. అక్కడ మాయా మామిడి పండ్లు ఉంటాయి. వీళ్ళిద్దరిలో ఎవరైతే నిజం చెప్తున్నారో వాళ్ళు తప్పించుకుంటారు. ఇంకొకటి, ఎవరైతే అబద్ధం చెప్తారో మామిడి పండు కొరికిన వెంటనే వాళ్లకున్న పళ్ళన్నీ రాలిపోతాయి.
రాజాసింహం కుక్క ఇంకా నక్కని తీసుకుని మాయా చెట్టు దగ్గరికి వెళ్తాడు. అందుకే అది మాయా చెట్టుని చూసి అక్కడి నుంచి పారిపోతుంది. నక్క రాజా సింహంతో ఇలా అంటుంది. మహారాజా, ఇది మాయా చెట్టు కదా, నేను ఇప్పుడే మీకు పండుని కొరికి చూపిస్తాను, చూడండి. మాయా చెట్టు నుండి మామిడికాయ తెంపి నక్క కొరకగానే అది తేలికగా కట్ అవుతుంది. నక్కకి ఏమీ కాదు. ఈ విషయం వల్ల అది రుజువవుతుంది కుక్క చెప్పింది అబద్ధమని, ఇంకా దొంగతనం అదే చేసింది అని. అందుకే మనం అబద్ధం చెప్పి ఎవరి మీద నిందలు వేయకూడదు.